హలో 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 ఫ్రెండ్స్, హాయ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఎట్లున్నాం మళ్ళీ? అందరు బాగున్నారా అని ఏం లేదు ఫ్రెండ్స్, మేము మొన్న యాదగిరిగుట్టకి వెళ్ళామని చిన్న చిన్న షార్ట్స్ చూసారు కదా మీరు పెట్టినవి. అది జస్ట్ లాంగ్ వీడియో చేసి పెట్టాను అనమాట. తప్పకుండా వాచ్ చేయండి ఫ్రెండ్స్. మేము మొన్న సడన్గా అనుకోకుండా ఏం కాదు, ఎప్పటి నుంచో అనుకుంటున్నాం వెళ్దామని. సో అందు గురించి అని మొన్న వెళ్ళామన్నమాట. మొన్న మేము ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యేసరికి 7:30 అయ్యింది ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యే వరకు. సో ఆ నైట్ వెళ్ళామన్నమాట. మేము అక్కడికి యాదగిరిగుట్టకి రీచ్ అయ్యేసరికి 10 అయ్యింది, 10:30 ఐ థింక్ సో అరౌండ్. సో వెళ్ళేటప్పుడే అన్నము ప్రిపేర్ చేసుకొని వెళ్ళాము ఫ్రెండ్స్. మా ఇంట్లో వాళ్ళతోనే వెళ్ళాను అనమాట. నేను, మా హస్బెండ్, మా పిల్లలు, మా అక్క వాళ్ళు అనమాట. మా యారాలు అక్క అంటే మా యారాలు నాకంటే పెద్ద ఆమె. సో వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి వెళ్ళామన్నమాట. చాలా అంటే పొద్దున్న లేవగానే మాకు అక్కడే మేము కట్టుకున్నది ఏదైతే తీసుకెళ్ళామో అక్కడే కూర్చొని తినేసి నైట్ ఎప్పుడు నేను బయట పడుకోలేదు, ఫస్ట్ టైం అనమాట. ఇంకా బయట పడుకుందాము, ఆల్రెడీ లేట్ అయిపోయింది కదా, ఇంకా రూమ్ ఎందుకు అన్నట్టు అనుకొని ఫస్ట్ టైం అట్లా బయట పడుకోలేదు, జస్ట్ మెలుకొనే ఉండామన్నమాట. మార్నింగ్ లేసి ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం చేసుకొని టీ తాగేసి ఇంకా దర్శనానికి స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. బస్ స్టాప్కి వెళ్ళామన్నమాట. బస్ స్టాప్ నుంచి బస్ వస్తుందన్నమాట. సో అందు గురించి అని బస్ స్టాప్కి వెళ్ళాను. బస్ స్టాప్కి వచ్చి చూడండి ఫ్రెండ్స్, బస్ స్టాప్కి వెళ్ళి బస్ స్టాప్ నుంచి దర్శనం అదే బస్సు వచ్చింది, బస్సు ఎక్కేసి అక్కడ దిగామన్నమాట. అది ఫ్రీయే ఉంటుంది మేడం, ఫ్రీయే ఉంటుంది అక్కడ బస్సులో మాత్రం. అక్కడ నుంచి పైకి వెళ్ళడానికి యాదగిరిగుట్టకి దర్శనం అయిపోయి బయటకు వచ్చాక మేము ఇక్కడ మా ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ, మా మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి ఫోటో దిగామన్నమాట. అక్కడ బయట ఫొటోస్ దిగేసి అక్కడే దర్శనం చేసుకొని మంచిగా దర్శనం అయితే చాలా అంటే కొంచెం లేట్ అయింది, లైన్ ఉండే. సో లైన్ అంటే తెలుసు కదా ఫ్రెండ్స్, ఇంకా లైన్ అయితే ఉండకుండా ఉండదు కదా, లైన్ అయితే ఉందన్నమాట. బట్ అయినా కానీ దర్శనం అయితే చాలా బాగా అయింది. లక్ష్మీ నరసింహస్వామిని చాలా మంచిగా చూసి మంచి తరిమి తీర దండం పెట్టుకొని వచ్చినట్టు అనిపించింది నాకైతే. బట్ ఇంకా వెహికల్లో కాబట్టి హ్యాపీగా జర్నీ చేసి హ్యాపీగా వెళ్ళినట్టు అనిపించింది. సో అక్కడ మేము ఇక్కడ 2-3 స్టిల్స్ అట్లా దిగామన్నమాట. ఫొటోస్ దిగాక అక్కడ నుంచి మళ్ళీ బస్ గురించి ఇంకా వెయిట్ చేయడానికి బస్ స్టాప్కి బయటకు వచ్చామన్నమాట. ఇలా మీరు కూడా వెళ్ళారనుకుంటాను కదా ఫ్రెండ్స్ యాదగిరిగుట్టకి. మీకు అంటే నేనైతే ఫ్యామిలీతో నేను ఫస్ట్ టైం అయితే మా అత్తమ్మ, మా మమ్మీ, మా డాడీ, మా అత్తమ్మ మేము వెళ్ళామన్నమాట. అప్పుడు నేను కథ చేయించాను, సత్యనారాయణ కథ చేయించుకొని దర్శనానికి వెళ్ళి దర్శనం నుంచి మళ్ళీ అక్కడ ఇప్పుడు కొత్తగా కట్టారు కదా ఫ్రెండ్స్ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వచ్చామన్నమాట. ఈ 3rd టైం అనమాట. ఇంకా మళ్ళీ మా ఫ్యామిలీతో వెళ్ళాము. సో మంచిగా దర్శనం అయిపోయింది. శివయ్య దర్శనం కూడా చేసుకోవడానికి వెళ్తున్నాము. అక్కడ అదే యాదగిరిగుట్టలోనే శివయ్య టెంపుల్ కూడా ఉంది కదా ఫ్రెండ్స్. సో నందీశ్వరుడు, నందిని దండం పెట్టుకొని ముందటికి వెళ్ళి శివయ్యని దండం పెట్టుకుంటాము. దండం పెట్టుకున్నాక వచ్చి బయటకు వచ్చిన తర్వాత పులిహోరను తీసుకున్నాం అనమాట. అప్పటికే ఇంకా 12:30 అవుతుంది. పిల్లలు కూడా ఆకలి అవుతున్నది, పిల్లలకు కూడా ఆకలి అవుతుంది ఫ్రెండ్స్. అందు గురించి అని నార్మల్గా పులిహోర అన్నం తీసుకొని అక్కడే కూర్చొని ఒక్కొక్క ప్యాకెట్ తినేసి ఇంకా బయటకు వచ్చాము. బయటకు వచ్చాక స్టార్ట్ అయ్యామన్నమాట. కిందికి వచ్చాక బస్సు వచ్చింది. ఒక 10 minutes తర్వాత బస్సు వచ్చింది. వెహికల్ రాగానే ఇంకా బస్సు ఎక్కేసేసి మళ్ళీ కిందికి దిగామన్నమాట. కిందికి దిగిన తర్వాత మా వెహికల్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఇక అప్పటికే 1-2 అవుతుంది అరౌండ్. సో అందు గురించి అని ఇంకా స్టార్ట్ అవుదాము అనేసి మేము అక్కడే ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఇంతకుముందు లేకుండే అక్కడ, ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశారు. ఏంటంటే అన్నదానం కూడా అక్కడే ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కడ అంటే అక్కడ మనం వాగు దగ్గర స్నానాలు చేసుకునే వాగు ఉంటుంది. ఆ వాగు దగ్గర నుంచే స్ట్రైట్ వెళ్తే అక్కడ అన్నదాన సన్నిధి ఎక్కడ ఉంది అని అడిగితే ఎవరైనా చెప్తారు. మీరు ఒకవేళ మీరు ఏం ప్రిపేర్ అవ్వకుండా డైరెక్ట్గా వెళ్ళి దర్శనం చేసుకొని రావాలనుకున్నా కానీ మీరు ఇంటి దగ్గర నుంచి ఏం తీసుకెళ్ళకపోయినా అక్కడే అన్నదానం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. లంచ్ టైంలో మీరు అక్కడ అన్నం తినేసి చక్కగా బయలుదేరొచ్చు. మేము కూడా అదే పని చేసాం. పైకి వెళ్ళి దర్శనం చేసేసుకొని కిందికి వచ్చేసాక డైరెక్ట్గా అన్నదానానికి వెళ్ళేసి అన్నదానం అంటే అన్నం తినేసాం ఫ్రెండ్స్. అన్నం తినేసిన తర్వాత స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయిన 2-10 minutesకే ఇగో ఇలా వర్షం పడుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం అంటే జర్నీ టైంలో ఇంకా వర్షం పడుతుంది. చాలా అంటే నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. ఎందుకంటే వర్షంలో తడవాలంటే నాకు చాలా అంటే చాలా ఇష్టము. అందులో తోడు ఇంకా వర్షం పడుతుంది. బట్ బయటికి వెళ్ళి తడవాలంటే మా హస్బెండ్ తిడతాడు. సో అందు గురించి అంత తడవలేదన్నమాట. లోపలనే కూర్చున్నాము అందరం కలిసి. ఇంకా వెహికల్ ఒక దగ్గర ఆపుకున్నాం అనమాట. బాగా వర్షం అయ్యేసరికి అందు గురించి ఆపుకొని చూస్తున్నాము బయటికి. ఇంకా కొంచెం వెహికల్ వర్షం తగ్గిన తర్వాత స్టార్ట్ అవుదాం అన్నట్టు. ఇంకో నా కొడుకు మీకు తెలుసు కదా మా కొడుకు అని.
సో ఇక మా అక్క వాళ్ళతో వెళ్ళాం అనమాట. మా అక్క, మా బావ, మా అక్క పిల్లలు, మా నా బిడ్డ అనమాట. తెలుసు మా బిడ్డ అయితే మీకు. సో అలా అందరం కలిసి వెళ్ళామన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. బట్ ఏంటంటే జర్నీలో కూడా మెయిన్ థింగ్ ఏంటంటే వర్షం పడుతుంది. ఆ టైంలో మేము జర్నీ చేసినందుకు నాకైతే చాలా అంటే భలే హ్యాపీగా అనిపించింది. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది వర్షంలో జర్నీ చేయడం. సో మెల్లగా ఇంకా స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్. మళ్ళీ స్టార్ట్ అయ్యి ఇంకా వర్షం పడుతుంది కదా, మట్టి చాలా ఉంటుంది. మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ నుంచి మేము స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళాలనుకున్నాం. బట్ ఆ వర్షం చూస్తే వెళ్ళాలా వద్దా అనే ఆలోచనతో కొంచెం డైనమాల్ అయిపోయాము. బట్ ఏంటంటే ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, వెళ్ళే దారిలోనే కదా స్వర్ణగిరి కూడా, మళ్ళీ ఎందుకు ఇంత దూరం వచ్చి టెంపుల్కి వెళ్ళకుండా ఉండడము అన్నట్టు అనుకొని మళ్ళీ మా హస్బెండ్ అన్నారు వద్దని వెళ్దామని. ఇంకా సో అక్కడ నుంచి ఇంకేంటంటే అక్కడ స్వర్ణగిరి టెంపుల్ వెళ్ళడానికి ఏం లేదు ఫ్రెండ్స్. బట్ అంటే రోడ్డు కరెక్ట్గా నీట్గా ఉండదు అనమాట, మట్టి ఉంటుంది. సో అందు గురించి అని దాంట్లో తోడు మట్టి ఒకటి ఉంటుంది, వర్షం ఒకటి పడుతుంది. అందు గురించి అని ఆలోచించాను నేను. బట్ ఇంకా పర్లేదు ఇంత దూరం వచ్చాం కదా వెళ్దాము అన్నట్టు మా హస్బెండ్ అన్నారు. సో అందు గురించి అని మేము స్టార్ట్ అయ్యాము. సో స్టార్ట్ అయిపోయాక కొంచెం దాటిన తర్వాత మీకు అక్కడ కనిపించింది స్వర్ణగిరి టెంపుల్లో కూడా పర్లేదు వెళ్దామని అన్నారు. మా అక్క వాళ్ళు కూడా వెళ్దాము అనేసరికి ఇంకా సర్లే అని స్టార్ట్ అయ్యామన్నమాట స్వర్ణగిరి టెంపుల్కి. ఇంకా మా పాప చూడండి, ఇంకా దాంట్లో పాటలు పెట్టాను కదా, ఇక దాంట్లో కొంచెం డ్యాన్స్ లాగే చేసింది అనమాట మా పాప కూడా. మీకు షార్ట్లో వచ్చింది కదా ఆల్రెడీ మా పాప చేసింది, షార్ట్ చూడవచ్చు చిన్న షార్ట్ మీరు. ఇంకా వెళ్ళే దారిలోనే ఇది కూడా ఉంటుంది కదా, దీన్ని ఏమో అంటారు ఫ్రెండ్స్, నాకు అంత ఐడియా లేదు, అంటే గుర్తు రావట్లేదు ప్రజెంట్గా. సో అక్కడ బయట నుంచే ఇగో ఇక్కడ ఇట్లా ఉందన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళలేదు మేము, వర్షం పడుతుంది కాబట్టి ఇంకా అందు గురించి అని వెళ్ళిపోయాము. అక్కడ నుంచి ఇగో స్వర్ణగిరి టెంపుల్కి ఇప్పుడే రీచ్ అయ్యాము చూడండి ఫ్రెండ్స్. సో ఇలా రీచ్ అయ్యి మొత్తము అక్కడ ఎంట్రన్స్లోనే స్వర్ణగిరి టెంపుల్లో అయ్యప్ప స్వామి అదే వెంకటేశ్వర స్వామివి పాదాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఎంత బాగున్నాయి అంటే చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఎంట్రన్స్లోనే ఆ పాదాలని చూస్తుంటేనే నిజంగా వెంకటేశ్వర స్వామి పాదాలు మేము టచ్ చేస్తున్నానా అనిపించింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి ఫ్రెండ్స్, వర్షం కూడా ఎలా పడుతుందో అయినా వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు, దర్శనం చేసుకునే వాళ్ళు చేస్తున్నారు, దర్శనం చేసుకునే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. చాలా అంటే అంత వర్షంలో కూడా అంత దూరం వెళ్ళాక మేము రీచ్ వెళ్ళాలి అని మాలాగానే చాలామంది అనుకున్నారేమో అనిపించింది నాకైతే. ఆ వర్షంలో కూడా చూడండి అంతమంది దర్శనం చేసుకోవడానికి వచ్చారు వెంకటేశ్వర స్వామిని. సో మేము ఇక్కడ నుంచి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ దర్శనం చేసేసుకొని మీకు మొత్తం అంటే సుదూరుగా కూడా ఎంత బాగుందో టెంపుల్ అనేది నేను చూపిస్తాను చూడండి, ఈ వీడియోలో చూస్తుందండి. సో నేను మా పిల్లలు ఇలా ఉరుకుతున్నారు, వాళ్ళు మెల్లగా అంటుంటే కూడా వినిపించుకోకుండా ఇలా పరిగెత్తుతున్నారు అనమాట. సో జస్ట్ నేను మా హస్బెండ్ నడుస్తున్నాం అనమాట. నడుచుకుంటూ వెళ్ళిపోయాము. ఇంకా మా అక్క వాళ్ళు వెనకాల ఆల్రెడీ వెళ్ళిపోయారేమో అని అనుకుంటున్నాను. బట్ వాళ్ళు ఇంకా రాలేదు, అక్కడే ఉన్నారని తెలిసింది. వెహికల్ దగ్గర బ్యాక్ సైడ్ ఉన్నారంటే కనిపించలేదు నాకు. సో ఇంకా మేము పైకి వెళ్ళాక మళ్ళీ ఇంకా రావట్లేదు, ఇంకా కనిపించట్లేదు అనేసరికి ఇంకా మళ్ళీ వాళ్ళు వచ్చారనమాట. అప్పుడు ఇక అందరం కలిసి దర్శనానికి వెళ్ళాలి. ఇక అందరం కలిసి దర్శనం చేసుకొని ఇంకో ఫ్రెండ్స్ ఏంటంటే స్వర్ణగిరి టెంపుల్లో అంటే ఎంట్రన్స్లో ఎంత బాగుందో లోపల కూడా వెంకటేశ్వర స్వామి చూస్తుంటే కళ్ళు తెరిచి అలా అన్నీ చూడాలనిపిస్తుంది ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నాను, ఒకవేళ మీలో కనుక ఎవ్వరు ఇప్పటివరకు స్వర్ణగిరి టెంపుల్ చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా విజిట్ అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అక్కడ ఎంత బాగున్నారంటే చూడడానికి 2 కళ్ళు సరిపోవన్నమాట. చుట్టూరుగా చూడండి టెంపుల్ గోపురం అయినా రౌండ్గా అయినా ఆంజనేయ స్వామి కూడా పెద్ద విగ్రహం ఉంది. చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే అక్కడ వెంకటేశ్వర స్వామి ఇంకా బ్యాక్ సైడ్ నుంచి అంటే దూరం నుంచి ఒకసారి దర్శనం అవుతుంది దేవుంది. మళ్ళీ ఇట్లా లైన్ తిరిగి ఇట్లా మళ్ళీ ముందటి నుంచి వెళ్ళేసరికి కూడా దేవుడు ముంగటి నుంచి దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది. వేరే టెంపుల్స్లలో ఏంటంటే ఎంత లైన్లో నిలబడ్డా కానీ మనము దేవుని దగ్గరికి వెళ్ళేసరికి నడవండి అని తోసేస్తారు. బట్ ఇక్కడ మాత్రం
వాళ్ళు మనం తనివి తీర చూసుకొని ఇస్తున్నారు ఫ్రెండ్స్. అంటే ఇంతసేపు వచ్చారు కదా అన్నట్ట మరి అది తెలియదు, కానీ అక్కడ నిలబడినా కానీ వాళ్ళు ఎక్కువ నడవండి అని ఏమన్నారు ఫ్రెండ్స్. హ్యాపీగా తనివి తీర వెంకటేశ్వర స్వామిని చూసుకొని దర్శనం చేసుకొని వచ్చానమాట నేను. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇగో ఇక్కడ వెంకటేశ్వర స్వామి కింద నీళ్ళల్లో కూడా పడుకున్నది విగ్రహం ఉంది. ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగామన్నమాట. ఫొటోస్ దిగేసి ఇంకా మళ్ళీ దర్శనం చేసేసుకొని ఇంకా ఇంటికి బయలుదేరాం ఫ్రెండ్స్. ఇంకా అదే వర్షం పడుతుంది, అలానే వచ్చామన్నమాట. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. ప్లీజ్ ఇలానే నాకు సపోర్ట్ చేస్తుండండి. ఇప్పుడిప్పుడే నాకు సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతున్నారు నా వీడియోస్ చూసుకుంటూ. ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి. ముందు కూడా మీ సపోర్ట్ వల్లనే నేను ముందటికి రాగలుగుతాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ, ఓకేనా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసుకోండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బట్ ఎంతమంది మీరు ఇంకా స్వర్ణగిరి టెంపుల్ అనేది టచ్ అవ్వలేదో, వెళ్ళలేదో తప్పకుండా వెళ్ళండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏంటంటే పిల్లలను తీసుకొని లాంగ్లో కూడా వెళ్ళినట్టు ఉంటుంది అనమాట. జర్నీ చేసినట్టు ఉంటుంది, లాంగ్ డ్రైవ్ వెళ్ళినట్టు ఉంటుంది. దేవుడి దర్శనం కూడా అయిపోతుంది, నిదానం అవుతాయి. పిల్లలను తీసుకొని బయటికి వెళ్ళినట్టు ఉంటుంది చక్కగా, ప్లస్ దేవుని దర్శనం అవుతుంది, మంచి జర్నీ చేసినట్టు ఉంటుంది, లాంగ్ జర్నీ అనమాట. సో వెళ్ళండి, విజిట్ అవ్వండి వెంకటేశ్వర స్వామి. మీరు యాదగిరిగుట్టకి వెళ్ళినా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని రండి ఫ్రెండ్స్, ఓకేనా. మీకు మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చూడండి నేను టెంపుల్లో మొత్తం అంతా తీసాను, ఎంత మంచిగా ఉందో ఒకసారి వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. సో మీరు ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళైతే చాలా 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 హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఇలానే నాకు సపోర్ట్ చేస్తుండండి. మేము ముందు ఇలానే వీడియోస్ తీసుకొస్తుంటాను కొత్తగా. నేనేంటంటే నేను ఎప్పుడైనా వీడియోస్ చేసేది లాంగ్ వీడియోస్ టెంపుల్కి వెళ్ళినప్పుడే చేస్తున్నాను అనమాట. మీ సపోర్ట్ కనుక పెరిగితే నేను ఇంకా చాలా వీడియోస్ చేయగలుగుతాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్, ఓకేనా. మీ ఆశీర్వాదం వల్ల నేను ఇంకా ముందటికి వెళ్ళాలి. మీ సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ కావాలని కోరుకుంటున్నాను. సో ప్రజెంట్ ఉన్న సబ్స్క్రైబర్స్కి మీకు ఆల్రెడీ తెలుసు నా దాంట్లో సబ్స్క్రైబర్స్ ఎన్ని ఉన్నారో. ఇంకా చాలామంది సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. బట్ మీరు మాత్రం ఖచ్చితంగా వెళ్ళినప్పుడు యాదగిరిగుట్టకి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడ స్వర్ణగిరి టెంపుల్ కూడా కంపల్సరీగా వెళ్ళి రండి ఫ్రెండ్స్, ఓకేనా. చాలా హ్యాపీగా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి కళ్ళు తెరుచుకొని దర్శనం చేసుకొని మొక్కు తీర్చుకొని అవుతుంది కూడా. సో తప్పకుండా విజిట్ అవ్వండి ఫ్రెండ్స్ ఫ్యామిలీతో పాటు, ఓకేనా. సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ.